హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు నవంబర్ 25, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక కాంటెంపరీ టాపిక్ని అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. ఇటీవల వార్తలు నిలిచిన ప్రాజెక్ట్ సన్ క్యాచర్ లక్ష్యం లేదా ఉద్దేశం ఏంటి? మరి ఈ ప్రాజెక్ట్ని ఏ సంస్థ ప్రకటించింది? ప్రాజెక్ట్ సన్ క్యాచర్ అంటున్నాను. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం లేదా ప్రధాన లక్ష్యం ఏంటంటే సౌరశక్తితో నడిచే ఉపగ్రహ సమూహాల ద్వారా అంతరిక్షంలోనే డేటా సెంటర్లను స్థాపించడం అనేది సాధ్యమా అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని గూగుల్, అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న గూగుల్ సంస్థ ఈ ప్రాజెక్ట్ని రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. డైరెక్ట్ పాయింట్, సంస్థ పేరు వచ్చేసి గూగుల్. లక్ష్యం ప్రాజెక్ట్ సన్ క్యాచర్ని అనౌన్స్ చేసింది. ప్రాజెక్ట్ సన్ క్యాచర్ యొక్క ఉద్దేశం ఏంటంటే సౌరశక్తితో నడిచే ఉపగ్రహ సమూహాల ద్వారా అంతరిక్షంలోనే డేటా సెంటర్లను స్థాపించడం సాధ్యమా అనే అంశం పైన ఈ ప్రాజెక్ట్ సన్ క్యాచర్ అనేది ఉద్దేశంగా ఉంది. సరిపోతుంది, ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గూగుల్ తాజాగా ప్రాజెక్ట్ సన్ క్యాచర్ అనే కొత్త పరిశోధన ప్రాజెక్ట్ని ప్రకటించింది. ఏ సంస్థ? గూగుల్. సో ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం లేదా ఉద్దేశం ఏంటంటే సౌరశక్తితో నడిచే ఉపగ్రహ సమూహాల ద్వారా అంతరిక్షంలోనే డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం లేదా స్థాపించడం సాధ్యమా అనే అంశాన్ని పరిశీలించడము. గూగుల్ ఈ ప్రాజెక్ట్ ద్వారా అంతరిక్ష ఆధారిత హై పర్ఫార్మెన్స్ ఏఐ యాక్సిలరేటర్లను ఏర్పాటు చేసి అంతరిక్ష డేటా మౌలిక వసతులను, స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉంది. ఇది భవిష్యత్తులో భూమిపై విద్యుత్ వినియోగం తగ్గించడంలో, శక్తి సామర్థ్యాన్ని పెంపొందించడంలో సహాయపడే సాంకేతికగా భావిస్తున్నారు. గుర్తుంచుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈ టాపిక్ని ఒక కాంటెంపరీ టాపిక్గా అర్థం చేసుకోవచ్చు. రానున్న పోటీ పరీక్షలో డైరెక్ట్గా అడుగుతారు. ప్రాజెక్ట్ సన్ క్యాచర్ పేరిస్తారు, ఏ సంస్థ అంటారు, ఉద్దేశం ఏంటి అంటారు. యాజ్ ఇట్ ఈజ్ నేను ఏదైతే ప్రశ్న అడిగానో అదే ప్రశ్నను రానున్న పోటీ పరీక్షలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక గూగుల్ అనే సంస్థ అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. ఓకేనా? మీకు ప్రతి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బోర్డు పైన స్క్రిప్ట్ అనేది చూపిస్తున్నాను. మీరు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూడండి. మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు కరెంట్ అఫైర్స్ వీడియోని అందిస్తున్నాను. ఈ వీడియో సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని స్క్రిప్ట్ రూపంలో మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో అందిస్తున్నాను. ఇప్పటి వరకు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈరోజే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ క్లాస్ విన్న తర్వాత మన యాప్లో ఉన్న డైలీ సీఏ కోర్సులో చూడండి, అందులో పీడిఎఫ్ అనేది ఉంటుంది. ఆ పీడిఎఫ్ని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మీకు పీడిఎఫ్ రూపంలో అందులో అందించడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఇదే కోర్సులో, డైలీ సీఏ కోర్సులో మీకు డే వైజ్గా, డేట్ వైజ్గా కరెంట్ అఫైర్స్ టెస్ట్లను కూడా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ప్రాక్టీస్ చేయండి. కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? ఇక వార్తలు నిలిచిన ఒక అంశాన్ని కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేస్తున్నాను. దానికి సంబంధించిన కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ తర్వాత స్టాటిక్ జీకే పాయింట్స్ ఉంటాయి కదా, ఆ టాపిక్ రిలేటెడ్గా వాటిని మీకు అందిస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మన ప్రిపరేషన్ని కొనసాగించినట్లయితే రానున్న ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా? గుర్తుంచుకోండి, ప్రతిరోజు మీరు క్లాస్ని చూడండి. అండ్ ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్నకి తప్పనిసరిగా సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది, ఖచ్చితంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపికే. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన విన్యాసం, రక్షణ రంగానికి సంబంధించి. అభ్యర్థులకు రక్షణ రంగానికి సంబంధించి ఏ టాపిక్ని డిస్కస్ చేసినా కూడా ఒక సెంటెన్స్ని మాత్రం ఖచ్చితంగా ప్రతిసారి చెప్తున్నాను. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా
రక్షణ రంగానికి సంబంధించి ఎక్కువ మొత్తంలో వర్తమాన అంశాల నుండి మనం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కారణం ఏంటంటే మీరు ప్రతిరోజు క్లాస్ చూసినట్లయితే అబ్జర్వ్ చేస్తారు, 1 లేదా 2 టాపిక్స్ రక్షణ రంగానికి సంబంధించినవే ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే వార్తల్లో కనబడుతున్నాయి. రక్షణ రంగానికి సంబంధించిన కాంటెంపరీ టాపిక్స్ని మీరు 6 సెగ్మెంట్స్గా అర్థం చేసుకోండి. 1 వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, 2 రక్షణ రంగ దిగుమతులు డిఫెన్స్ ఇంపోర్ట్స్ అంటాం, 3వది రక్షణ రంగ నివేదికలు, 4వది రక్షణ రంగ ఒప్పందాలు, అండ్ 5వది ఇటీవల డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది. నెక్స్ట్ లాస్ట్ది వచ్చేసి 6th వచ్చేసి ఇటీవల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి. ఈ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తల్లో నిలుస్తున్న విన్యాసాలు, రీసెంట్గా చాలా ఎక్సర్సైజ్ గురించి మనం వార్తల్లో చూసాము. ఎక్సర్సైజ్ మలబార్ గురించి చూసాము, ఎక్సర్సైజ్ మిత్రశక్తి గురించి చూసాము, ఎక్సర్సైజ్ విన్ బ్యాక్స్ గురించి చూసాము, ఇక అంతర్గతంగా చూసే త్రిశూల్ ఎక్సర్సైజ్ గురించి చూసాము, ప్రచండ్ ప్రహార షెడ్యూల్తో వార్తల్లోకి వచ్చింది. ఇవన్నీ కూడా మనం చాలా ఎక్సర్సైజెస్ని లాస్ట్ 2 monthsలోనే మనం డిస్కస్ చేసాము. ఇక నవంబర్, డిసెంబర్లో ఎక్కువ మొత్తంలో ఎక్సర్సైజెస్ని మనం వార్తల్లో చూస్తాము. ఇయర్ ఎండ్లో ఎక్కువగా ఎక్సర్సైజెస్ కనబడుతూ ఉంటాయి. కొన్ని కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఆయా మంత్స్ వారీగా కూడా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు, ఏ నెలలో ఏ టాపిక్ మనకు వార్తల్లోకి వస్తుంది అలాగా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక విన్యాసం గురించి మనం పోటీ పరీక్షల కోణంలో నేర్చుకునేటప్పుడు ఆ విన్యాసానికి సంబంధించి ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి వార్తలో నిలిచిన ఆ విన్యాసం పేరేంటి, విన్యాసం పేరు. సెకండ్ వచ్చేసి ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటాయి లేదా ఎన్ని దేశాలకి సంబంధించింది ఆ విన్యాసము. నెక్స్ట్ వచ్చేసి ఆ దేశాల పేర్లేంటి, ఆ దేశాల పేర్లేంటి. నెక్స్ట్ వచ్చేసి త్రివిధ దళాల్లో ఇప్పుడు మనం చూస్తున్న విన్యాసం ఎవరికి సంబంధించింది, మరి ఈ సంవత్సర విన్యాసం ఆతిథ్య ప్రాంతం ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ. నెక్స్ట్ చరిత్రలో మొదటిసారి ఈ పేరుతో విన్యాసము ఎప్పుడు ప్రారంభమైంది. ఈ సంవత్సర విన్యాసం యొక్క ప్రత్యేకతలు ఏంటి, సరిపోతుంది. మిస్లీనియస్ పాయింట్స్గా అర్థం చేసుకోవచ్చు. ఇక చూస్తే వార్తలో నిలిచిన విన్యాసం పేరు అసిండెక్స్. రీసెంట్గా లాస్ట్ 1 monthలోనే మనం ఒక టాపిక్ని చూసాము, అస్ట్రాహిండ్ అనే ఒక విన్యాసం గురించి. అస్ట్రాహిండ్ ఎక్సర్సైజ్ అస్ట్రాహిండ్ గురించి ప్రత్యేకంగా చూసాము. ఇదేమో అసిండెక్స్. వార్తలో నిలిచిన విన్యాసం పేరుని క్షుణ్ణంగా చూడండి, ఇక్కడ అర్థమవుతుంది. ఆస్ట్రేలియా, ఇండియా ఎక్సర్సైజ్. ఆస్ట్రేలియా, ఇండియా ఎన్ని దేశాలకు సంబంధించింది, 2 దేశాలకు సంబంధించింది. ఆ 2 దేశాలు ఏంటి, భారత్, ఆస్ట్రేలియాకి సంబంధించి. ఈ విన్యాసము ఆర్మీకి సంబంధించిందా, నేవీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్ సంబంధించిందా చూడాలి. ఇది నేవీకి సంబంధించింది. అంటే సింపుల్గా భారత్, ఆస్ట్రేలియా 2 దేశాలకు సంబంధించిన నావికా దళాలు సంయుక్తంగా నిర్వహించే విన్యాసమే అసిండెక్స్. రీసెంట్గా మనం లాస్ట్ 1 monthలో చూసిన అస్ట్రాహిండ్ విన్యాసం ప్రత్యేకత ఏంటి, భారత్, ఆస్ట్రేలియాకి సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసం అది. ఇదేమో సంయుక్త నావికాదళ విన్యాసము, అంటే ఇండియన్ నేవీ నుండి పార్టిసిపేషన్ని మనం చూస్తాము, ఆస్ట్రేలియన్ నేవీ నుండి పార్టిసిపేషన్ని చూస్తాము. మరి ఈ సంవత్సర విన్యాసం ఆతిథ్య ప్రాంతం ఎక్కడ జరుగుతుంది అది చూస్తే నార్థన్ పసిఫిక్ ప్రాంతంలో ఈ విన్యాసం అనేది రీసెంట్గా మనం వార్తలు చూడడం జరిగింది. మరి చరిత్రలో మొదటిసారి ఏ సంవత్సరంలో అస్ట్రాహిండ్ పేరుతో విన్యాసం అనేది స్టార్ట్ అయింది అంటే 2015 ఇయర్లో, 2015 సంవత్సరంలో 2015. ఇకపోతే మరి ఈ సంవత్సర విన్యాసం యొక్క ప్రత్యేకత, ఇందులో మన ఇండియన్ నేవీ నుండి ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఐఎన్ఎస్ సహ్యాద్రి నార్థన్ పసిఫిక్ ప్రాంతంలో అస్ట్రాహిండ్ విన్యాసంలో పాల్గొనడాన్ని మనం అబ్జర్వ్ చేశాము. ఇక ఈ విన్యాసం యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇది బైఎన్నియల్ ఎక్సర్సైజ్. బైఎన్నియల్ మీరు విన్యాసాల గురించి చూసినప్పుడు కొంత టర్మ్స్ పైన ఫోకస్ చేయండి. కొన్ని ఎక్సర్సైజెస్ ఏమో బైఎన్నియల్ అంటాము, కొన్ని ఎక్సర్సైజెస్ ఏమో బైయాన్యువల్ అంటాము. బైయాన్యువల్ అంటే ఈ విన్యాసం 2015 సంవత్సరంలో మొదటిసారి జరిగింది కదా, అప్పటి నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది అసిండెక్స్ అనే విన్యాసము ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి జరిగే విన్యాసం. అంటే బైఎన్నియల్ అంటే దట్ అక్కర్స్ వన్స్ ఇన్ 2 years. బైయాన్యువల్ అన్నాం అనుకోండి, బైయాన్యువల్ దట్ అక్కర్స్ ట్వైస్ ఇన్ ఏ ఇయర్. సంవత్సరంలో 2 సార్లు కనిపించేదాన్ని బైయాన్యువల్ అంటాము.
రెండేళ్లకు ఒకసారి కనిపించేదాన్ని బైఎన్నియల్ అంటాము. ఇది రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది, బైఎన్నియల్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇలా విన్యాసానికి సంబంధించిన పాయింట్స్ చూడండి, బేసిక్ పాయింట్స్, వీటి నుండే మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకేనా. నార్థన్ పసిఫిక్ ప్రాంతంలో అసిండెక్స్ 2025 ఎక్సర్సైజ్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. భారతదేశం నుండి ఇండియన్ నావల్ షిప్ సహ్యాద్రి అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ విన్యాసము భారత ఆస్ట్రేలియా సంయుక్త నావికాదళ విన్యాసము, సరిపోతుంది. ఓకేనా. ఇక ఐఎన్ఎస్ సహ్యాద్రి గురించి అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా కొన్ని షిప్పుల యొక్క ప్రత్యేకతలను మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఐఎన్ఎస్ విక్రాంత్, దాని యొక్క ప్రత్యేకత ఏంటి అంటారు, ఎప్పుడు కమిషన్ చేశారు, ఎందుకు ఈ సంవత్సరం మళ్ళీ వార్తల్లోకి వచ్చింది, దీపావళి పండుగల సందర్భంగా ఇలా అడుగుతారు. ఇక్కడ ఐఎన్ఎస్ సహ్యాద్రి ప్రత్యేకత ఏంటంటే శ్రేయస్ వర్గానికి చెందిన స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్. ఓకేనా. 2012 సంవత్సరంలో దీన్ని నావీలో కమిషన్ చేశారు, అంటే అప్పటి నుండి సేవలు ప్రారంభమైంది. ఓకేనా. దీన్ని ఎవరు నిర్మించారంటే మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ ముంబై, మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ ముంబై వారు దీన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడం జరిగింది, సరిపోతుంది. ఇక ఆస్ట్రేలియాకి సంబంధించి, ఎందుకంటే భారత్ ఆస్ట్రేలియా సంయుక్త విన్యాసం గురించి చూసాం కాబట్టి ఆస్ట్రేలియా రాజధాని వచ్చేసి క్యాన్బెరా, కరెన్సీ వచ్చేసి ఆస్ట్రేలియన్ డాలర్, ప్రధానమంత్రి వచ్చేసి ఆంథనీ అల్బనీస్. మీకు ఏదైనా ఒక దేశం గురించి కానీ ఒక ప్రాంతం గురించి కానీ డిస్కస్ చేస్తున్నానంటే దానికి సంబంధించిన బేసిక్ థింగ్స్ కూడా ఇస్తున్నాను, జీకే పాయింట్స్ని కూడా నేనే కవర్ చేసి ఇస్తున్నాను. ఓకేనా. త్రూ కరెంట్ అఫైర్స్ వీఆర్ లర్నింగ్ ఎంటైర్ సబ్జెక్ట్, దట్స్ ఇట్. ఓకేనా. రైట్. ఇక ఇతర ప్రధాన భారత ఆస్ట్రేలియా విన్యాసాలను కనుక మనం అబ్జర్వ్ చేసినాం అనుకోండి, అస్ట్రా హిండ్ రీసెంట్గా మనం చూసాము. భారత ఆస్ట్రేలియా సంయుక్త సైనిక విన్యాసం గురించి. పిచ్ బ్లాక్ ఆస్ట్రేలియా నిర్వహించే మల్టీలాటరల్ ఎయిర్ కాంబాట్ విన్యాసం, అందులో భారత వాయుసేన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా పాల్గొంటుంది. ఇక భారత ఆస్ట్రేలియాకి సంబంధించిన ఇంకొక విన్యాసం ఏంటంటే ఎక్సర్సైజ్ మలబార్ గురించి కూడా చెప్పచ్చు. ఎక్సర్సైజ్ మలబార్ అనేది క్వాడ్ దేశాలకు సంబంధించింది. క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్, 4 దేశాలు, భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇక ఒక కమిషనింగ్ అనేది న్యూస్లో ఉంది, ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేస్తాము లాస్ట్ 1 వీక్ బ్యాక్, ఇప్పుడు మళ్ళీ అఫీషియల్గా చూస్తున్నాము. కమిషనింగ్ అంటే సేవల ప్రారంభం, డీకమిషనింగ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్వీసెస్కి వీడుకోలు పలకడము. మన రక్షణ రంగంలో కొత్తగా ఏదైనా కమిషనింగ్ జరిగింది అంటే దాని పేరేంటి, ఎవరు తయారు చేస్తారో, ప్రత్యేకత ఏంటో చూస్తే సరిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మహే అనే ఒక షిప్ని రీసెంట్గా కమిషన్ చేశారు నావికాదళంలో సేవలను అందించడం కోసము. ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అంటే ఏంటంటే, సబ్మెరైన్ అంటే ఏంటి, కామన్గా వాటర్ పైన ప్రయాణం చేసే సామర్థ్యం షిప్కు ఉంటుంది. సబ్మెరైన్ అంటే ఏంటంటే జల అంతర్గామి, వాటర్ పైన ప్రయాణాన్ని ప్రారంభించి వాటర్ లోపల కూడా, సముద్రం లోపల కూడా ప్రయాణం చేసే సామర్థ్యం ఉంటుంది. మీరు గాజీ మూవీ చూస్తుంటారు, మీరు సబ్మెరైన్ అంటే ఏంటి, టర్పెడో అంటే ఏంటి ఐడియా ఉంటుంది. ఓకేనా. మన భారతదేశం ఇండియా ఇస్ పెనిన్సులా, 3 వైపులా కూడా సముద్ర సరిహద్దే ఉంది. మరి మన ప్రాదేశిక జలాల్లో, మన ఈ సముద్ర ప్రాంతంలో శత్రు దేశాలకు సంబంధించిన ఏదైనా జలాంతర్గామి మన భారతదేశ సరిహద్దు వద్దకు రావాలని ప్రయత్నించింది అనుకోండి, అటువంటి సబ్మెరైన్స్ని గుర్తించే కెపాసిటీ అనేది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్కు ఉంటుంది, అంటే ఇలాంటి షిప్లకు ఉంటుంది. దీని సామర్థ్యం అదే, శత్రు దేశాలకు సంబంధించిన జలాంతర్గాములను గుర్తిస్తుంది, దాన్ని ట్రాక్ చేస్తుంది, దాన్ని నిర్వీర్యం చేయడం అనేది దీని సామర్థ్యము. సో ఏదైనా నూతన కమిషన్స్ గురించి మనం చూస్తున్నప్పుడు, అంటే కమిషనింగ్ గురించి చూస్తున్నప్పుడు దాని పేరేంటి, దాన్ని ఎవరు తయారు చేశారు, ఎక్కడ కమిషన్ చేశారు, ఎనఫ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీన్ని రీసెంట్గా ముంబైలో కమిషన్ చేశారు. నవంబర్ 24 అంటే నిన్నటి రోజున, నవంబర్ 24, 2025 రోజున దీన్ని కమిషనింగ్ అనేది మనం చూసాం. దీని సేవలను ప్రారంభించడం అనేది చూసాము. మరి దీన్ని ఎవరు తయారు చేశారని అడుగుతారు. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వారు దీన్ని తయారు చేశారు. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అంటే కేరళలో ఉంది, నౌకా నిర్మాణ సంస్థ, ఎనఫ్. దీని యొక్క ప్రత్యేకత ఏంటి, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్, ఒక నౌక. ఓకేనా, ఎనఫ్. భారత నేవీ నవంబర్ 24, 2025న ముంబై నావిక్ యార్డ్లో మహే క్లాస్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ని
అధికారికంగా కమిషన్ చేశారు నిన్నటి రోజున అధికారికంగా. మీరు పిఐబిలో అబ్జర్వ్ చేయొచ్చు, ఈ టాపిక్ ఉంది ఇప్పుడు. ఓకేనా. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఈ నౌక రూపకల్పన నిర్మాణంలో ఆత్మనిర్భర్ భారత్ ప్రతిబింబాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ అంటే భారతదేశంలోనే తయారీని ప్రోత్సహించడం. సింపుల్గా చెప్పాలంటే మేక్ ఇన్ ఇండియా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా భారత రక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లేదా భారత ప్రభుత్వము ఒక లక్ష్యాన్ని నిర్దేశించింది. బై 2029 2029 వరకు, అంటే రానున్న నెక్స్ట్ 4 yearsలో బై 2029 రక్షణ రంగ ఉత్పత్తుల విలువ మన భారతదేశంలో 3 లక్షల కోట్ల రూపాయలకు చేరాలని, మరి రక్షణ రంగ ఎగుమతుల విలువ 50,000 కోట్ల రూపాయలకు చేరాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇటువంటి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకోండి. ఎగ్జామినేషన్లో అడుగుతారు వికసిత భారత్ లక్ష్యాలు ఏంటి, ఇటువంటివి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రక్షణ రంగానికి సంబంధించి ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా రాజ్నాథ్ సింగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఎనఫ్. ఓకేనా. సో చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ అత్యధిక చురుకుదనం, ఖచ్చితత్వం, దీర్ఘకాలిక సామర్థ్యం కలిగి ఉండడం దీని ప్రత్యేకత. ఇది కమిషనింగ్ సేవల ప్రారంభము. ఇటీవల డీకమిషనింగ్ గురించి కూడా చూసాము. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో MiG-21 వీడుకోలు అని చెప్పేసి సెప్టెంబర్ 2025లో అధికారికంగా చూసాము. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో లాస్ట్ 6 decades నుండి సేవలు అందించిన MiG-21 రీసెంట్గా ఫ్లయింగ్ కొఫెన్స్గా ప్రమాదాలకు గురవుతూ వార్తల్లోకి వచ్చిన యుద్ధ విమానాలు, వాటికి వీడుకోలు పలకడం, ఇటువంటివి చూడండి. ఇక రీసెంట్గా దుబాయ్ ఎయిర్ షోలో పేలిన భారతదేశంలో తయారు చేసిన ఒక యుద్ధ విమానం, తేజస్ యుద్ధ విమానము, HAL సంస్థ తయారు చేసింది వాటిని DRDO సమక్షంలో. DRDO అంటే భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేసే అత్యున్నత సంస్థ. 1958 ఇయర్లో ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం DRDOకి చీఫ్గా లేదా చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే సమీర్ వి కామత్ గారు. ఎనఫ్. ఇలా ప్రతి పాయింట్ చూడండి. రైట్. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అంటే ఏంటనేది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. రైట్. ఇక మహే అనే పేరు మలబార్ తీరంలో, మలబార్ అంటే కేరళ కోస్ట్, మలబార్ తీరంలోని ప్రసిద్ధ చారిత్రక పట్టణం నుండి తీసుకోబడింది. సో కేరళలోని ఒక పట్టణం పేరు. ఎనఫ్. రైట్. ఇక భారత ఆర్థిక వృద్ధిపై స్టాండర్డ్ అండ్ పూర్స్ గ్లోబల్ రేటింగ్ అంచనా, S&P గ్లోబల్ రేటింగ్స్ అంటాం మనం. S&P గ్లోబల్ రేటింగ్స్ వారు భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ విధంగా అంచనా వేస్తున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వృద్ధి రేటు మనం జీడిపికి సంబంధించి తరచూ డిస్కస్ చేస్తున్నాం. వృద్ధి రేటు, గ్రోత్ రేట్, దేశాలకు సంబంధించి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ఒక మాటలో చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థ పురోగతిలో ఉందా తిరోగతిలో ఉందా తెలుసుకోవాలంటే వృద్ధి రేటుని చూస్తాము. జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువని ఆ దేశ జీడిపిగా మనం చూస్తాము. మరి ఎందుకు పర్సంటేజ్ చూస్తామంటే కంపారిటివ్ స్టడీ చేస్తాం కాబట్టి లాస్ట్ టైంతో ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి. రీసెంట్గా స్టాండర్డ్ అండ్ పూర్స్ S&P గ్లోబల్ రేటింగ్ వారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చ్ 31తో ముగుస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025-2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటుని 6.5%గా అంచనా వేసింది S&P. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఒక గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ అని చెప్పవచ్చు S&P. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన వృద్ధి రేటును ఏ విధంగా అంచనా వేసింది అంటారు. ఎనఫ్. ఓకేనా. ఇక రీసెంట్గా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వారు మన భారతదేశం యొక్క వృద్ధి రేట్ అనేది 6.8% తగ్గదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అని చెప్పారు. ఇలా ప్రపంచంలో రీసెంట్గా మన భారతదేశ వృద్ధి రేటును ఏ అంతర్జాతీయ సంస్థలు మరియు మన భారతదేశానికి సంబంధించిన ఏ ప్రముఖ సంస్థలు ఎలా అంచనా వేస్తున్నాయని కూడా ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇక నేను చూపిస్తున్నవి అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరల్డ్ బ్యాంక్ ఏ విధంగా ప్రెడిక్ట్ చేస్తుంది, వరల్డ్ బ్యాంక్ గతంలో ప్రెడిక్ట్ చేసిన దానికంటే పెంచి చూపించారు, రీసెంట్గా సవరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.5కి చేర్చారు, గతంలో 6.3 అని చెప్పారు. ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 6.6%గా ఉంటుందని చెప్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.8 అంటున్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ 6.7గా ఉంటుందంటున్నారు. ఫిచ్ రేటింగ్స్ వారు 6.9%గా అంచనా వేశారు. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి 6.3%గా ఉంటుందని చెప్తున్నారు. స్టాండర్డ్ అండ్ పూర్స్ S&P గ్లోబల్ రేటింగ్ తాజా నివేదిక ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.5% వృద్ధిని చూస్తుందని చెప్తున్నారు.
అదే వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ 2026, 2027లో 6.7కి పెరుగుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం భారతదేశంలో మార్కెట్ స్థిరత్వ పరిస్థితులు కానివ్వండి, జిఎస్టీ రీఫార్మ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా భారతదేశం యొక్క వృద్ధి రేటుకు దోహదంగా నిలుస్తాయని చెప్పేసి చెప్తున్నారు. రైట్, ఎనఫ్, ఫైన్. సో S&P 1860లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం న్యూయార్క్, అమెరికా. ఇక అయోధ్య రామ మందిరంలో ధ్వజారోహణ కార్యక్రమం అనేది ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది. మనం చూసాము, లైవ్ చూసాం మనం. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈ ధ్వజారోహణ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక జెండా, కాషాయ జెండా, సింపుల్గా అయోధ్య రామ మందిర నిర్మాణం అనేది పూర్తయింది అని చెప్పడం ఒక సంకేతము. ధ్వజారోహణ కార్యక్రమము అద్భుతమైన ఘట్టము. మనం చూసాము అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్టని జనవరి 22, 2024 రోజున చూసాము. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా కార్యక్రమం జరిగింది. మన జీవితంలో చూసిన ఒక అద్భుతమైన ఘట్టంగా అభివర్ణించవచ్చు. ఓకేనా? సో అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఈరోజు జరిగిన కార్యక్రమం జెండా ఆవిష్కరణ, ధ్వజారోహణం. సో ప్రధాని నరేంద్ర మోదీ గారు నవంబర్ 25న ఈరోజు అయోధ్య రామ మందిరంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ శిఖరంపై 22 అడుగుల కాషాయ జెండా ఎగరవేయడం ద్వారా ధ్వజారోహణ అనేది పూర్తయింది. ఆలయ నిర్మాణం పూర్తయినందుకు సంకేతంగా ఈ ప్రత్యేక కార్యక్రమం అనేది నిర్వహించారు. ఇక ఆలయ నిర్మాణం పూర్తయిపోయింది. శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిన మార్గశిర మాసం శుక్ల పంచమి అభిజిత్ ముహూర్తంలోనే ఈ కార్యక్రమం జరగడం విశేషం. ఈరోజు అదే రోజున 17వ శతాబ్దంలో అయోధ్యలో సిక్కుల 6వ గురువు గురు తేగ్ బహదూర్ నిర్విరామంగా 48 గంటల ధ్యానం చేసి అమరత్వం పొందిన రోజును కూడా మనం స్మరించుకోవచ్చు. ధర్మం అధర్మంపై గెలిచిన సంకేతంగా నాడు అయోధ్యలో ధ్వజారోహణ కార్యక్రమం జరిగిందని, ఇప్పుడు ఆలయ పునర్నిర్మాణం పూర్తయ్యాక కూడా అదే ఆత్మతో ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రధాని గారు చెప్పడం జరిగింది. సో అద్భుతంగా జరిగిన ధ్వజారోహణ కార్యక్రమం ఏ రోజున జరిగింది అంటారు? అయోధ్య రామ మందిర విగ్రహ లేదా బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జనవరి 22, 2024 చరిత్రలో లిఖించాల్సిన దినోత్సవం. ఓకేనా? సో అయోధ్య ఉత్తరప్రదేశ్లోని పవిత్ర నగరము. ఇక అబ్జర్వ్ చేస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో, ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. రామ మందిర నిర్మాణం బాధ్యత శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు చూసుకున్నారు. స్థాపన ఫిబ్రవరి 2020 ఈ ట్రస్ట్. ఇక ప్రధాన కార్యాలయం అయోధ్య, ట్రస్ట్ అధ్యక్షుడు ఎవరు? అండ్ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం 22 జనవరి 2024, బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ. ఓకేనా? ఇక GI ట్యాగ్ తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధను చూపండి. లాస్ట్ 6 months, 1 year ఆర్ 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలను గుర్తించండి. వాటిని పోటీ పరీక్షల కోణంలో గుర్తుపెట్టుకోండి. అలాంటి టాపిక్స్లో GI ట్యాగ్స్, IITs, యునెస్కో రిలేటెడ్గా కానివ్వండి, ఇటువంటి మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా. ఆల్మోస్ట్ ఒక 25 to 30 టాపిక్స్ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో కనిపించే అంశాలు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే GI ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఈ నవంబర్, డిసెంబర్లో ఎక్కువగా GI ట్యాగ్ ప్రోడక్ట్స్ని మనం వార్తల్లో చూస్తూ ఉంటాం సింపుల్గా. ఓకేనా? జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. జాగ్రఫికల్ ఇండికేషన్, జాగ్రఫీ అంటే లొకేషన్. ఒక ప్రోడక్ట్ ఒక వస్తువుకి ప్రాంతం ఆధారంగా, ఒక ప్రాంతానికి వస్తువు ఆధారంగా ప్రత్యేక గుర్తింపును ఇవ్వడము GI ట్యాగ్. ఆ ప్రోడక్ట్ ఏదైనా కావచ్చు, పండించే పంటే కానివ్వండి, వండే వంటే కానివ్వండి, నేసే వస్త్రమే కానివ్వండి, అద్దే కళలే కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. ఆ ప్రోడక్ట్ పేరు చెప్పగానే ప్రాంతం గుర్తొస్తే, ప్రాంతం పేరు చెప్పగానే ప్రోడక్టే గుర్తొస్తుంది. అంతటి ప్రత్యేకత ఉంటుంది. GI ట్యాగ్ పొందిన ప్రోడక్ట్స్కి స్థానికంగానే కాదు, జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్, సిగ్నిఫికెన్స్ అనేది వస్తుంది. మరి GI ట్యాగ్ని ఏ సంస్థ మంజూరు చేస్తుందంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ, చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఈ గుర్తింపునిస్తుంది. ఇదంతా కూడా DPIIT పరిధిలో, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో జరిగిపోతుంది. ఓకేనా? జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ ప్రధాన కేంద్రం చెన్నై, తమిళనాడు. వారు ఈ చట్టం ఆధారంగా ప్రోడక్ట్స్కి గుర్తింపునిస్తారు.
అలా గుర్తింపు పొందిన ప్రోడక్ట్కి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ప్రాముఖ్యత అనేది సంతరించుకుంటుంది. ఓకేనా. ఇక భారతదేశంలో మొట్టమొదటి జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్ డార్జిలింగ్ టీ, వెస్ట్ బెంగాల్. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఉన్న పీయూష్ గోయల్ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే, మన భారతదేశం నుండి జిఐ ట్యాగ్ ఉత్పత్తుల సంఖ్య 2030 నాటికి 10,000కు రీచ్ అవ్వాలని చెప్పేసి ఒక టార్గెట్ని కూడా నిర్ధారించారు. ఇటువంటి టార్గెట్ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. ఈరోజు జిఐ ట్యాగ్ పొందిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన మధురా జరీ పోషాక్. డైరెక్ట్గా పేరు గుర్తుంచుకోండి, జరీ వర్క్ అంటే కదా మనం, జరీ వస్త్రాలకు సంబంధించి జరీ వర్క్. సో మధురా జరీ పోషాక్ ఇటీవల జిఐ ట్యాగ్ పొందింది. రీసెంట్గా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన, భారతదేశ సంస్కృతిలో భాగమైన మీరట్ బగుల్ ఒక వాయిద్య పరికరం, దానికి జిఐ ట్యాగ్ వచ్చింది. సో ఇప్పుడు మధురా జరీ పోషాక్ గుర్తుంచుకోండి. రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే అంబాజీ మార్బుల్ గుజరాత్కి సంబంధించి జిఐ ట్యాగ్ పొందడం చూసాము. మధ్యప్రదేశ్లోని పన్నా వజ్రాలకు జిఐ ట్యాగ్ వచ్చింది. ఇకపోతే రీసెంట్గా సిక్కింలోని లెప్చా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ రెండిటికి జిఐ ట్యాగ్ వచ్చింది. అండ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన దావో, ఒక ఉక్కుతో తయారు చేసిన కత్తికి జిఐ ట్యాగ్ అని నిన్నటి క్లాస్లో చెప్పాను. ఇప్పుడు మధురా జరీ పోషాక్ గుర్తుంచుకోండి, దీనికి జిఐ ట్యాగ్ వచ్చింది. ఒక జరీ వర్క్, వస్త్రాలకు సంబంధించిన ప్రత్యేకమైన కళ. ఓకేనా. సో 2025 నవంబర్లో వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపిఐఐటికి అనుబంధ జిఐ రిజిస్టర్ ఉత్తరప్రదేశ్ చెందిన మధురా జరీ పోషాక్ జిఐ ట్యాగ్ హోదాను మంజూరు చేసింది. మధురా జరీ పోషాక్ ప్రకాశవంతమైన సాంప్రదాయ ఎంబ్రాయిడరీ వస్త్రము, జరీ వర్క్. ఆలయాల అలంకరణలో విస్తృతంగా దీన్ని ఉపయోగిస్తారు. ఎనఫ్. ఓకేనా, సరిపోతుంది. జిఐ యొక్క ప్రత్యేకత ఏంటి. ఇక నెక్స్ట్, మనం నిన్నటి క్లాస్లో కూడా ఈ టాపిక్ని ఇండికేటివ్ డిస్కస్ చేసాము. అండ్ కేంద్ర ప్రభుత్వం చేసిన మరొక ప్రకటనని జోడించి ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా జరుగుతున్న వివాదాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతానికైతే ఈ రాజ్యాంగ సవరణ బిల్లుని ఈ రానున్న శీతాకాల సమావేశంలో తీసుకురావట్లేదని చెప్పారు. ఎందుకు తీసుకురావట్లేదు చెప్పారంటే, రీసెంట్గా తీసుకువస్తున్నామని చెప్పారు కాబట్టి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చండీగఢ్ యొక్క ప్రత్యేకత ఏంటి, భారతదేశంలో ఏకైక గ్రిడ్ సిటీ, ద వన్ అండ్ ఓన్లీ గ్రిడ్ సిటీ ఇన్ ఇండియా ఈజ్ చండీగఢ్ గ్రిడ్ సిటీ అంటున్నాను కదా, గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైనా విమాన ప్రయాణం చేసేటప్పుడు చండీగఢ్ సిటీ నుండి కనుక చూసారనుకోండి, పైనుండి చూసారనుకోండి, మీకు అది ఎగ్జాక్ట్లీ చెస్ బోర్డ్ లాగా అద్భుతంగా స్ట్రక్చర్డ్గా కనబడుతుంది. చండీగఢ్ యొక్క ప్రత్యేకత, ద వన్ అండ్ ఓన్లీ గ్రిడ్ సిటీ ఇన్ ఇండియా అట్ ప్రజెంట్. మరి అటువంటి చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం ప్రస్తుతం 2 రాష్ట్రాలకి రాజధానిగా పనిచేస్తోంది, పంజాబ్, హర్యానా. మరి ఆర్టికల్ 240 ఏం చెప్తుంది? ఆర్టికల్ 240 పార్ట్ 8లో మనం చూస్తాము. యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన టాపిక్ మనం డిస్కస్ చేసినప్పుడు ఆర్టికల్ 240 గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేసాము. ఆర్టికల్ 240 ఏంటంటే, చట్టసభ లేనటువంటి కేంద్రపాలిత ప్రాంతాల విషయంలో రాష్ట్రపతి గారు పరిపాలన కోసం కొన్ని ఆదేశాలను, రెగ్యులేషన్స్ని జారీ చేస్తారు. మరి ఇప్పుడు చండీగఢ్ని ఆర్టికల్ 240 పరిధిలోకి తీసుకురావడానికి భారత ప్రభుత్వము 131వ రాజ్యాంగ సవరణని సిద్ధం చేసిందని రీసెంట్గా లాస్ట్ 2 days నుండి మనం వార్త చూసాము, నిన్నటి క్లాస్లో కూడా చూసాము. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వివాదము, పంజాబ్ దీన్ని వ్యతిరేకిస్తోంది, కొంత గొడవ జరుగుతోంది. మంత్రులు కొంతమంది ఈ బిల్లుకి సముఖంగా లేరు, పాజిటివ్గా లేరు. ఇటువంటి పరిస్థితిలో ఈ రానున్న శీతాకాల సమావేశాల వింటర్ సెషన్, పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 1 నుండి స్టార్ట్ అవుతాయి కదా, ఆ సమావేశాల్లో ప్రస్తుతానికైతే ఈ బిల్లుని, ఈ రాజ్యాంగ సవరణ బిల్లుని అయితే మేము తీసుకురామని చెప్పారు. ఇక ఫైనల్గా అది ఇక్కడ అప్డేట్. ఆర్టికల్ 240 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 240 పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు మేక్ రెగ్యులేషన్స్ ఫర్ సర్టెన్ యూనియన్ టెరిటరీస్, అండమాన్ నికోబారు, లక్షద్వీపులు, వాటికి ఎలా అయితే రెగ్యులేషన్స్ ఇస్తున్నారో సేమ్ అలాగే ఇప్పుడు చండీగఢ్కి కూడా ఇవ్వాలని. మరి రాజ్యాంగ సవరణ కావాలి. రాజ్యాంగ సవరణ అంటే పార్లమెంట్లో 2/3 మెజార్టీ కావాలి, గుర్తుంచుకోండి. ఇక చండీగఢ్పై రాష్ట్రపతికి నేరుగా చట్టాల అధికారం కల్పించడానికి 131వ రాజ్యాంగ సవరణకు కేంద్రం ప్రతిపాదన చేసింది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ అధికారం ఆర్టికల్ 240 పరిధిని విస్తరించి కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించే ఆదేశాలు, చట్టాలను నేరుగా రాష్ట్రపతి జారీ చేసే అధికారంలో చండీగఢ్ను కూడా చేర్చాలని ప్రతిపాదించింది.
ఓకేనా, గుర్తుంచుకోండి. రైట్, ఇందుకోసం ఆర్టికల్ 240కి సవరణ చేయాలని డిసైడ్ చేశారు. రాజ్యాంగాన్ని సవరించడం 131st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఓకేనా, దానికి సంబంధించిన బిల్లుని రీసెంట్గా సిద్ధం చేయడం జరిగింది. ఓకేనా, సవరణకి. బిల్లు అంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టే తీర్మానము. ఆ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం దక్కినప్పుడే బిల్లు చట్టంగా మారుతుంది. ఇది బిల్లు నెంబర్ అంతే. రీసెంట్గా అలా అంటే మనం 130th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు గురించి కూడా చూసాము. జేపీసీకి పంపించారు. రీసెంట్గా ఒడిషా ఎంపీ ఆధ్వర్యంలో ఆ జేపీసీ హెడ్ నియామకం అని మనం లాస్ట్ 15 days బ్యాకే డిస్కస్ చేస్తాము. ఇవన్నీ లింక్ చేసుకోండి. ఇది బిల్లు సంఖ్య. ఓకేనా, రైట్. ప్రస్తుతానికైతే పంజాబ్ రాష్ట్ర గవర్నర్గా విధులు నిర్వర్తించే వ్యక్తే చండీగఢ్కి కూడా బాధ్యతలను చూస్తారు. ఓకేనా, ఇక ఈరోజు ప్రత్యేకత November 25th ఎవ్రీ ఇయర్ కూడా ఎలా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. డేస్ అండ్ థీమ్స్. అభ్యర్థులు కొన్ని టాపిక్స్, డేస్ అండ్ థీమ్స్, సమ్మిట్స్, థీమ్స్, బుక్స్ అండ్ ఆథర్స్, ఇలాంటి టాపిక్స్ని పోటీ పరీక్షల కోణంలో నేర్చుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా థీమ్స్, బుక్ నేమ్స్ ఇటువంటి చూసినప్పుడు ఏ లాంగ్వేజ్లో అయితే మీరు వాటిని చూస్తారో అదే లాంగ్వేజ్లో గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ఉదాహరణకు ఒక డే సిగ్నిఫికెన్స్తో న్యూస్లోకి వచ్చింది అంటే ఒక అంశం పట్ల ప్రపంచవ్యాప్తంగా దాని గురించి అవగాహన కల్పించడం. డేస్, వీక్స్ గురించి మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ మహిళలకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉన్న దినోత్సవం ఈరోజు November 25th ఎవ్రీ ఇయర్ కూడా ఎలా సెలబ్రేట్ చేస్తారు. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న దినోత్సవము. ఎలా అంటే ఇంటర్నేషనల్ డే, అంతర్జాతీయ దినోత్సవం ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైనిస్ట్ విమెన్. మహిళలపైన హింసని నిర్మూలించాలి అనే అంశాన్ని ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడంలో భాగంగా November 25th ఎవ్రీ ఇయర్ కూడా ఐక్యరాజ్య సమితి పరిధిలో జరుపుకుంటాము. మరి ఈ సంవత్సర థీమ్ ఏంటి అంటారు. డైరెక్ట్గా థీమ్ని గుర్తుంచుకోండి, ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోండి. ఓకేనా, ఈ సంవత్సర థీమ్ వచ్చేసి యునైట్ టు ఎండ్ డిజిటల్ వైలెన్స్ అగైనిస్ట్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్. యునైట్, ఐక్యంగా మనందరం కలిసి డిజిటల్ వైలెన్స్, ప్రస్తుతం చూడండి మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా ప్రయాణం చేస్తున్నాము. మనం డిజిటల్ యుగంలో ఉన్నాము. సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. మరి ఇటువంటి సైబర్ నేరాలు, డిజిటల్ దాడులను మహిళలపైన, గర్ల్స్ పైన జరగకూడదు అని చెప్పేసి సంకల్పము. యునైట్ టు ఎండ్ డిజిటల్ వైలెన్స్ అగైనిస్ట్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్గా ఈ సంవత్సర థీమ్. ఓకేనా, 2000 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అధికారికంగా ప్రకటించింది. ప్రతి ఏడాది కూడా ఇక November 25th ప్రత్యేకంగా అంతర్జాతీయంగా మహిళలపై హింస నిర్మూలన దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసేసి. ఇక డిజిటల్ దాడులు, సైబర్ హింస ఉదాహరణలు ఏంటంటే ఆన్లైన్లో వేధింపులు కానివ్వండి, సైబర్ స్టాకింగ్, డీప్ ఫేక్ వీడియోస్, డాక్సింగ్, ట్రోలింగ్ ఇటువంటివి. ఓకేనా, రైట్. ఇక యునైటెడ్ నేషన్స్ October 24th 1945 స్థాపన జరిగింది. ఇక ప్రస్తుతము సెక్రటరీగా ఎవరున్నారు? సెక్రటరీ జనరల్గా ఆంటోనియో గ్యుటెరస్ గారు ఉన్నారు. ఆంటోనియో గ్యుటెరస్ పోర్చుగల్ దేశానికి సంబంధించిన వ్యక్తి. కొంతమంది కీలక బాధ్యతల్లో ఉన్న వ్యక్తుల గురించి చూస్తున్నప్పుడు వాళ్ళ కన్సర్న్ కంట్రీ ఏంటో చూడాలి. ఆంటోనియో గ్యుటెరస్ వచ్చేసి పోర్చుగల్. WHO డైరెక్టర్ జనరల్గా ఉన్న టెడ్రాస్ అదనం ఉన్నారు కదా, తనేమో ఇథియోపియా. ఇక రీసెంట్గా యునెస్కోకి నూతన డైరెక్టర్గా లేదా చీఫ్గా ఎన్నికైన ఖాలిద్ అల్ ఎనానీ. ఏ దేశస్థుడు? ఈజిప్ట్. గతంలో ఆండ్రూ అజలే ఫ్రాన్స్ దేశానికి సంబంధించి ఉండే. ఇకపోతే 130 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చరిత్రలో మొట్టమొదటి మహిళా చీఫ్ వచ్చారు రీసెంట్గా, క్రిస్టీ కోవెంట్రీ. తను ఏ దేశానికి సంబంధించిన వారు అంటారు? జింబాబ్వే. ఇలా లింక్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకోండి. ఓకేనా, రైట్. UN విమెన్ స్థాపన 2010, కార్యాలయం న్యూయార్క్. ఓకేనా, సరిపోతుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మలేషియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అనే అంశంతో న్యూస్లోకి వచ్చింది. రానున్న రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి. ఇలాంటి నిర్ణయాలతో ఇటీవల వార్తలు ఇచ్చిన దేశాలు ఏంటంటే ఆస్ట్రేలియా, డెన్మార్క్. ఇవి చూస్తున్నాము. సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలపైన, ఈ 14, 15, 16 సంవత్సరాల పిల్లలపైన ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తుంది. సో అటువంటి ఇంపాక్ట్ని దృష్టిలో ఉంచుకొని రీసెంట్గా ఆస్ట్రేలియా ఇక December 10th నుండే ఆ నిర్ణయాన్ని అమలుకి తీసుకొస్తామని చెప్పారు. ఏంటిది? 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాని వినియోగించకూడదు అని చెప్పేసి. ఇక డెన్మార్క్ కూడా అదే నిర్ణయంతో న్యూస్లోకి వచ్చింది. అవన్నీ మనం చూసాం. ఇప్పుడు మలేషియా. ఇటువంటివి ఖచ్చితంగా చూడండి, ఏజ్ రిలేటెడ్గా ఉండేవి. ఇటీవల మాల్దీవ్స్ కంట్రీ ఏమో
జనరేషన్ ఆధారంగా టొబాకో బ్యాన్ని నిషేధిస్తూ న్యూస్లో ఉంది. ఓకేనా? సో చూడండి. సో మలేషియా ప్రభుత్వము వచ్చే సంవత్సరం నుండి, నెక్స్ట్ ఇయర్ నుండి 16 ఏళ్లలోపు వినియోగదారులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించడం నిషేధం అన్నట్లు ప్రకటించింది. ఓకేనా? ప్రపంచవ్యాప్తంగా పిల్లల ఆన్లైన్ భద్రతపై పెరుగుతున్న ఆందోళనల మధ్య మలేషియా కూడా కఠిన నియంత్రణలు అమలు చేయబోయే దేశాల జాబితాలో చేరింది. ఈ నిర్ణయం సైబర్ బుల్లింగ్, ఆన్లైన్ మోసాలు, దుర్వినియోగం వంటి ప్రమాదాలను తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కమ్యూనికేషన్స్ మంత్రి మలేషియాలో ఈ ప్రకటనని చేశారు. రైట్. 16 ఏళ్ళ పిల్లలకు వేధింపులు, మోసాలు, ఆర్థిక దందాలు, ముఖ్యంగా చిన్నారుల సెక్సువల్ అబ్యూజ్ వంటి ప్రమాదాల నుంచి రక్షించడం అనేది ఈ నిర్ణయం వెనుకున్న ప్రధాన ఉద్దేశం అంట. సరిపోతుంది. రైట్. ఇటీవల ఆస్ట్రేలియా 16 ఏళ్ళు నిండని పిల్లల సోషల్ మీడియా అకౌంట్లను నిలిపివేయడానికి సిద్ధమవుతోంది. డిసెంబర్ నుండి అమల్లోకి వస్తుంది. ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, డెన్మార్క్, గ్రీస్ వంటి యూరోపియన్ దేశాలు కూడా ఇలాంటి అంశంతో రీసెంట్గా న్యూస్లోకి వచ్చారు. రైట్. సో మలేషియా దేశ రాజధాని కౌలాలంపూర్, రీసెంట్గా మలేషియా దేశ రాజధాని కౌలాలంపూర్లో 47వ 47వ ఏషియన్ శిఖరాగ్ర సదస్సు జరిగింది. అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ సదస్సు. సో ఒక ప్రాంతం పేరు వార్తల్లో కనిపించింది అంటే దాన్ని లింక్ చేసుకోవాలి మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్తో. ఓకేనా? సరిపోతుంది. ఇక మలేషియన్ కరెన్సీ వచ్చేసి రిగిట్. ఓకేనా? ప్రస్తుతం మలేషియా ప్రధానమంత్రిగా అన్వర్ ఇబ్రహీం గారు ఉన్నారు. ఓకేనా? ఆస్ట్రేలియా న్యూస్లో ఉంది కాబట్టి చెప్తున్నాను. ఆస్ట్రేలియా రాజధాని వచ్చేసి క్యాన్బెరా, కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. ప్రస్తుతం యాంటనీ అల్బనీస్ గారు ప్రధానిగా ఉన్నారు. ఫ్రాన్స్ కూడా అలాంటి నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాకు సంబంధించి న్యూస్లో ఉంది. ఫ్రాన్స్ రాజధాని వచ్చేసి ప్యారిస్, కరెన్సీ యూరో, అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్. స్పెయిన్. సో చూడండి, ఈ కంట్రీస్ పేర్లు అన్నీ ఇచ్చాను. అక్కడ రాజధానులు ఏంటి, కరెన్సీ ఏంటి, అక్కడ దేశాధినేతలు ఎవరు మీకు డైరెక్ట్గా ఇచ్చాను. మీకు ఎగ్జామినేషన్లో ఒక కంట్రీ పేరు ఇచ్చేసేసి అక్కడ అధ్యక్షుడిగా, ప్రధానమంత్రిగా ఎవరున్నారు ఇటువంటివి అడుగుతారు. కాబట్టి ఆ పాయింట్స్ని కూడా మీకు నేను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్లో కవర్ చేస్తున్నాను. సో ఒక టాపిక్ వార్తల్లో కనిపించింది అంటే దానికి సంబంధించి మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీరు క్లాస్ చూస్తే అన్నీ కవర్ అయిపోతాయి. ఓకేనా? ఇక ఆపరేషన్ క్రిస్టల్ ఫోర్ట్రెస్ రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. సో ఎవరు సంయుక్తంగా ఈ ఆపరేషన్ని చేయడం జరిగింది, ఆపరేషన్ నిర్వహించడం జరిగింది? ఢిల్లీ పోలీసు మరియు ఎన్సీబీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. భారతదేశంలో నార్కోటిక్ సబ్స్టాన్సెస్ లేదా నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ ఏ సంవత్సరం 1985 మత్తు పదార్థాలు ఇటువంటివి ఉంటాయి కదా, వాటిని రెగ్యులేట్ చేయడానికి ఉద్దేశించిన చట్టము. కన్సర్న్ చట్టాలు చూడండి. ఇప్పుడు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అంటే ముఖ్యంగా మత్తు మందులకి సంబంధించిన ఒక రెగ్యులేటరీ బాడీ, వాటిని రెగ్యులేట్ చేయడానికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఢిల్లీ పోలీసు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ క్రిస్టల్ ఫోర్ట్రెస్ ద్వారా భారీ అంతర్జాతీయ డ్రగ్ కార్టెల్ అనేది బహిర్గతమైందంట. ఓకేనా? ఈ దారిలో మొత్తం 329 కిలోల మెటాంఫెటమైన్ స్వాధీనం చేసుకున్నారంట. మెటాంఫెటమైన్. ఓకేనా? సరిపోతుంది. రీసెంట్గా మనం డిఆర్ఐకి సంబంధించిన ఆపరేషన్ చూసాము. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారి ఆపరేషన్స్ గురించి చూసాము. మత్తు మందులను అడ్డుకోవడము, అక్రమంగా రవాణా అవుతున్న సరుకులను అడ్డుకోవడం అటువంటిది. ఇక్కడ ప్రత్యేకము నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మరియు ఢిల్లీ పోలీసు ఎవరైనా అడుగుతారు. రైట్. సరిపోతుంది. ఇక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో స్థాపన 1986, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ప్రస్తుతం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి డైరెక్టర్ జనరల్గా అనురాగ్ గార్గ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ ఏ సంవత్సరం అంటే 1985. భారతదేశంలో మాదక ద్రవ్యాల తయారీ, రవాణా, వినియోగం, వ్యాపారం వంటి కార్యకలాపాలను నిరోధించేందుకు, రెగ్యులేట్ చేసేందుకు అమల్లో ఉన్న చట్టం. మెథాంఫెటమైన్ అత్యంత సింథటిక్ డ్రగ్. ఇది ముఖ్యంగా మత్తు మందు అటువంటి వాటిగా చెప్పచ్చు వీటిని. ఓకేనా? ఇక ప్రపంచవ్యాప్తంగా అయితే అక్రమంగా డ్రగ్స్ సరఫరా గురించి కానివ్వండి, మత్తు మందులను అడ్డుకొట్టవేయడానికి రెగ్యులేషన్స్ జారీ చేసే సంస్థ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్. ఇది ఎక్కడ ఉందంటే ఆస్ట్రియాలోని వియన్నా వేదికగా పనిచేస్తుంది. రైట్. ఇక భారతదేశంలోని మహీ నది మధ్యప్రదేశ్లో వింధ్య పర్వత ప్రాంతంలో జన్మిస్తుంది. మహీ నది రీసెంట్గా దీనిపైన ప్రత్యేకంగా ఆర్టికల్స్ని, ఎడిటోరియల్స్ని కూడా పేపర్లో మనం అబ్జర్వ్ చేస్తాము. అదే టాపిక్ ఇక్కడ. 2 సార్లు కర్కాటక రేఖను దాటే అరుదైన ప్రవాహం అంట. కర్కాటక రేఖను 2 సార్లు దాటే అరుదైన ప్రవాహము ఏ నదికి సొంతం అంటే మహీ నది. ఎక్కడ అంటే రాజస్థాన్ రాష్ట్రంలో.
మన భారతదేశంలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది అంటే సో చూడండి 8 రాష్ట్రాలు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాము. అత్యధికంగా కర్కట రేఖ ఏ రాష్ట్రం నుండి అత్యధిక దూరం ప్రయాణిస్తుంది అంటే మధ్యప్రదేశ్. ఓకేనా. ఇక్కడ ఈ రాష్ట్రాల్లో 8 రాష్ట్రాలు ఒకటైన రాజస్థాన్ రాష్ట్రంలో ఈ మాహీ నది అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని రెండు సార్లు కర్కట రేఖను దాటే అరుదైన ప్రవాహంగా న్యూస్లో ఉంది. సో ఇటీవల మాహీ నది ప్రత్యేక భౌగోళిక లక్షణం వల్ల ప్రాధాన్యత సంతరించుకుందంట. రాజస్థాన్లో ఏర్పడే యు ఆకారపు లూప్ కారణంగా కర్కాటక రేఖను 2 సార్లు దాటే భారతదేశంలోని ఏకైక నదిగా నిలిచింది ఈ ప్రాంతంలో. ఓకేనా. ఇలా రైట్. డైరెక్ట్ బిట్ గుర్తుంచుకోండి. మీకు జాగ్రఫీలో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ప్రత్యేకత అండ్ ఏ క్యాపిటల్ నుండి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్తుంది ఇవన్నీ కూడా మీరు నేర్చుకుని ఉంటారు. జార్ఖండ్ రాష్ట్ర రాజధాని నుండి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ప్రయాణిస్తుంది. ప్రత్యేకత ఏంటంటే ఏ రాజధాని ప్రాంతం నుండి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ప్రయాణిస్తుందంటే అది బిట్. ఇలా చాలా అడగవచ్చు మనకి. ఇటీవల మాహీ నది ప్రత్యేక భౌగోళిక లక్షణం వల్ల ప్రాధాన్యం పొందింది. రాజస్థాన్లో ఏర్పడే. ఓకేనా, సరిపోతుంది. ఇక ఈ నది మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. రైట్. మధ్యప్రదేశ్లోని వింధ్యా పర్వత శ్రేణి ఉత్తర ఒరవడిలో సముద్ర మట్టానికి సుమారు 500 మీటర్ల ఎత్తులో మాహీ నది ఉద్భవిస్తుంది. రైట్, సరిపోతుంది. మాహీ నది పొడవు ఏంటి, మాహీ నది బేసిన్, ఏ రాష్ట్రాల గుండా మాహీ నది ప్రవహిస్తుంది, ఇటువంటివి అడగవచ్చు. వార్తలు నిలిచిన ఒక రివర్ కాబట్టి అడగవచ్చు. రైట్. ఇక భారత్ ఎన్సిఏపి 2.0 రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. భారత వాహన భద్రతా ప్రమాణాల్లో కీలక అప్డేట్. మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి కేంద్ర రహదారులు, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? నితిన్ గడ్కరీ గారు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రహదారుల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ విడుదల చేసిన ఎన్సిఏపి 2.0 డ్రాఫ్ట్ ద్వారా దేశంలోని వాహన క్రాష్ సేఫ్టీ రేటింగ్ వ్యవస్థను మరింత విస్తరించారు. క్రాష్ రేటింగ్ వ్యవస్థకు సంబంధించి అడుగుతారు. భారత్ ఎన్సిఏపి 2.0 దేనికి సంబంధించింది? క్రాష్ టెస్ట్ సేఫ్టీ ప్రోటోకాల్స్, కార్కి సంబంధించి. ఓకేనా, వెహికల్కి సంబంధించి న్యూ స్టాండర్డ్స్ ఫర్ సేఫర్ వెహికల్స్. సురక్షిత వాహనాలను మార్కెట్లోకి తీసుకురావాలంటే అంతకంటే ముందు దీని తయారీలోనే సేఫ్టీ మెజర్స్ అనేవి ఇంపార్టెంట్. క్రాష్ టెస్ట్లు అటువంటివి. ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు అది ఎంత వరకు మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఇటువంటివి. ఓకేనా, రీసెంట్ గైడ్లైన్స్లో. ఇది భారత్లో అమ్ముడయ్యే కార్ల క్రాష్ వర్తినెస్, భద్రతా సాంకేతికతలు, రక్షణ ప్రమాణాలను అంచనా వేయడానికి రూపొందించిన సవరించిన రేటింగ్ ప్రోగ్రామ్ అంట. 2023లో తీసుకువచ్చిన భారత్ ఎన్సిఏపి మార్గదర్శకాల్లో మార్పులు చేసి కొత్త క్రాష్ టెస్టులు, అదనపు మూల్యాంకన మార్గాలు ఇందులో చేర్చబడ్డాయి. ఈ రేటింగ్ ప్రోగ్రామ్ను అధికారికంగా మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్, కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ వారు చేశారు. గుర్తుంచుకోండి, సరిపోతుంది. మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్. ఓకేనా, స్థాపన 1942, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా నితిన్ గడ్కరీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఎన్ఎఫ్. ఓకేనా. ఎన్సిఎఫ్ అంటే న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్. ఓకేనా, మార్కెట్లోకి రాకముందే కార్ని అసెస్ చేస్తారు. దాని సేఫ్టీ ఎలా ఉంది, క్రాష్ టెస్ట్ చేస్తారు, ఇటువంటివి. అందులో కొత్త గైడ్లైన్స్ని రీసెంట్గా ఏ మంత్రిత్వ శాఖ వారు విడుదల చేశారంటారు. ఓకేనా, సరిపోతుంది. భారత వాహన భద్రతా వ్యవస్థను జాతీయ నుంచి గ్లోబల్ స్టాండర్డ్స్కి అప్గ్రేడ్ చేయడం అనేది ఈ నూతన గైడ్లైన్స్ యొక్క ప్రధాన ఉద్దేశము. ఇక భారత్ ఎన్సిఏపిని ప్రవేశపెట్టిన సంవత్సరం 2023. అందులో తొలి అధికారిక మార్గదర్శకాలు విడుదలైన 2024-25 కాలంలో కొత్త 2.0 డ్రాఫ్ట్ అందుబాటులోకి వచ్చిందంట. ఇక ఒక ఒప్పందం, వార్తలో నిలిచిన ఒప్పందం. ఏదైనా ఒక ఒప్పందం గురించి చూస్తున్నప్పుడు ఆ ఒప్పందంలో పార్టీస్ ఎవరు, ఎన్ని అంటే ఎంతమంది ఆ ఒప్పందంలో భాగస్వాములు, ఎన్ని సంస్థలు భాగస్వాములు, ఉద్దేశం ఏంటి డైరెక్ట్గా. ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఒక ఒప్పందం అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఆ ఒప్పందం ఎవరి మధ్య అంటే GM, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అంటాం కదా, GM మరియు UN విమెన్ అనే అంతర్జాతీయ సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం. UN విమెన్కి సంబంధించి భారతదేశంలో వింగ్ UN విమెన్ ఇండియా.
పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో మహిళా పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం కోసము ఒక అవగాహన ఒప్పందం అనేది రీసెంట్గా జరిగింది ఈ రెండు సంస్థల మధ్య. ఒప్పందం ఎవరి మధ్య, ఉద్దేశం ఏంటి? ఎన్ఎఫ్ 2025 నవంబర్ 20న వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా పీయూష్ గోయల్ గారు ఉన్నారు. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ మరియు యుఎన్ విమెన్ కలిసి మహిళా పారిశ్రామికవేత్తల పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భారత ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థలో మహిళా వ్యవస్థాపకులు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, మహిళా యూనిట్లు, స్వయం సహాయక సంఘాల ఆధారిత వ్యాపారాలు ఎక్కువగా పాల్గొనే అవకాశం కల్పించడం ఈ ఎంఓయు లక్ష్యం అంట. సరిపోతుంది. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ స్థాపన 2016, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. లక్ష్యం ప్రభుత్వ కొనుగోళ్లను పారదర్శకంగా, సమర్థంగా డిజిటల్ రూపంలో నిర్వహించడము. యుఎన్ విమెన్ 2010లో ఏర్పాటైంది, న్యూయార్క్, అమెరికా. ఇక క్రీడలకు సంబంధించిన టాపిక్. ఇటీవల భారత్ క్రీడా ప్రపంచంలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో భారత్ అద్భుతమైన పథకాలను, టోర్నమెంట్లను గెలుపుస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్రికెట్కి సంబంధించి అయితే చాలా విజయాలను చూసాము. పురుషుల క్రికెట్ ప్రపంచంలో ఇప్పటికే మనం ఆసియా కప్ని గెలుచుకోవడం జరిగింది, ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నాం, ఐసీసీ T20 వరల్డ్ కప్ని ఇలాగా. ఇకపోతే మహిళల క్రికెట్ వరల్డ్ కప్ రీసెంట్గా నవంబర్ 2వ తేదీన ఐసీసీ విమెన్స్ వన్డే వరల్డ్ కప్ని భారత్ కైవసం చేసుకుంది సౌత్ ఆఫ్రికా పైన. ఇక మనం నిన్నటి క్లాస్లో చూసాము, అందులో T20 వరల్డ్ కప్, క్రికెట్ వరల్డ్ కప్ని భారత్ కైవసం చేసుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు కబడ్డీ వరల్డ్ కప్ కూడా మనదైంది. సో ఇటువంటి అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్న టోర్నమెంట్ల గురించి చూస్తున్నప్పుడు ఆ టోర్నీ పేరేంటి, ఎక్కడ జరిగింది, ఫైనల్లో ఎవరి విజేత, ఎవరిపైన. ఓకేనా. మహిళల కబడ్డీ వరల్డ్ కప్ 2025 భారత జట్టు అద్భుతమైన విజయాన్ని కైవసం చేసుకుంది. ఇండియా డిఫీటెడ్ చైనీస్ తైపాయ్ అంటే తైవాన్. చైనీస్ తైపాయ్ అంటే తైవాన్ పైన గెలుపొందింది ఫైనల్లో. అంటే రన్నరప్ తైవాన్, విన్నర్ ఇండియా. ఓకేనా. భారత్ ఛాంపియన్గా నిలిచింది. ఎక్కడ జరిగింది ఈ వరల్డ్ కప్కి ఆతిథ్యము? ఫైనల్లో ఢాకా మనం చూడడం జరిగింది. 24 నవంబర్ 2025 నిన్నటి రోజున మనం చూసాము, బ్రేకింగ్ న్యూస్గా చూసాము. మొత్తం 11 జట్లు తలపడ్డాయి. ఢాకా బంగ్లాదేశ్లో జరిగిన మహిళల కబడ్డీ వరల్డ్ కప్ 2025 ఫైనల్లో భారత్ చైనీస్ తైపీని అంటే తైవాన్ని 35-28 తేడాతో ఓడించి టైటిల్ని కైవసం చేసుకుంది. ఇది భారత మహిళల కబడ్డీ జట్టుకు వరుసగా 2వ వరల్డ్ కప్ కిరీటం అంట. మొదటి వరల్డ్ కప్ 2012లో బీహార్లోని పాట్నాలో జరిగిన తొలి ఎడిషన్ కూడా భారత్ గెలుచుకుంది కన్సిక్యూటివ్గా. ఇప్పుడు మళ్ళీ భారతే. ఆ ఫైనల్లో భారత్ అప్పుడు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఓడించింది. ఇప్పుడేమో ఎవరిని ఓడించింది అంటారు, చైనీస్ తైపాయ్. గుర్తుంచుకోండి. రైట్, సరిపోతుంది. ఇక రాష్ట్రీయ అంశాలు. తెలంగాణకు సంబంధించిన 2 అంశాలు ఉన్నాయి. అభ్యర్థులు ప్రతిరోజు మన క్లాసెస్ని చూడండి. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ప్రతిరోజు అందిస్తున్నాను కదా. మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం జాతీయ స్థాయిలో తీసుకున్న, రాష్ట్ర స్థాయిలో తీసుకున్న ఏ పోటీ పరీక్షకైనా కూడా యూస్ఫుల్గా ఉండే 100% కంటెంట్ని మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక రాష్ట్రీయ స్థాయి పోటీ పరీక్షల అభ్యర్థుల కోసము తెలంగాణ మరియు ఏపీకి సంబంధించిన అంశాలను ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నాను. మీరు ప్రతిరోజు చూస్తే అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. ఒక్కొక్క రోజు ఏపీకి సంబంధించిన మాత్రమే టాపిక్స్ ఉండొచ్చు, ఒక్కొక్క రోజు తెలంగాణకు సంబంధించిన మాత్రమే పోటీ పరీక్షల కొనంలో ఇంపార్టెన్స్ ఉండొచ్చు, ఒక్కొక్క రోజు 2 రాష్ట్రాలకు సంబంధించిన టాపిక్స్ ఉండొచ్చు, అప్పుడప్పుడు 2 రాష్ట్రాలకు సంబంధించి అసలు పోటీ పరీక్షల కొనంలో ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ ఉండకపోవచ్చు. ప్రతిరోజు చూస్తే అన్నీ కవర్ అవుతాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మహిళలు, చిన్నారుల భద్రత కోసము సురక్షిత గ్రామం అనే ఒక కార్యక్రమం రీసెంట్గా ప్రారంభమైంది. సురక్షిత గ్రామము. ఓకేనా. సో కొన్ని పేర్లు గుర్తుంచుకోండి. నిన్నటి క్లాస్లోనే ఏపీకి సంబంధించి కళలకు రెక్కలు అని చెప్పేసేసి బాలికలకు సంబంధించి ఉన్నత విద్యకు సంబంధించి ప్రోత్సాహం అటువంటివి. సో మానవ అక్రమ రవాణా నివారణ కోసము హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాము. భారతదేశంలో హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రొహిబిషన్, మానవ అక్రమ రవాణా నిషేధ చట్టం 1956 మీకు ఐడియా ఉంటుంది. కొన్ని చట్టాలను ప్రత్యేకంగా చూడండి. మానవ అక్రమ రవాణా నివారణ కోసము మై చాయిస్ అనే ఒక ఫౌండేషన్, ఎవరు మై చాయిస్ అనే ఫౌండేషన్తో కలిసి తెలంగాణ మహిళా భద్రతా విభాగం చేపట్టిన సేఫ్ విలేజ్ సురక్షిత గ్రామం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయి శిక్షకులకు శిక్షణ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో డీజీపీగా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా ఉన్న శివధర్ రెడ్డి గారు ప్రారంభించారు. మరియు అదనపు డీజీపీ చారు సిన్హా గారు ప్రత్యేకంగా లాంచ్ చేశారు.
మహిళలు మరియు చిన్నారుల భద్రతపై గ్రామ స్థాయిలో అవగాహన పెంచేలా రూపొందించిన సేఫ్ విలేజ్ కామిక్ పుస్తకాన్ని కూడా ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. లైంగిక వేధింపులు, గృహహింస, ఈవ్ టీజింగ్, సైబర్ దోపిడీ వంటి సమస్యలు మహిళలు, చిన్నారులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని, వాటిని అరికట్టేందుకు సేఫ్ విలేజ్ కార్యక్రమాన్ని రూపొందించినట్లు డీజీపీ గారు శ్రీధర్ రెడ్డి గారు పేర్కొన్నారు. భరోసా సెంటర్స్, షీ టీమ్స్, మానవ అక్రమ రవాణా నిరోధక బృందాలు ఇటువంటి గ్రామస్థాయిలో పనిచేస్తే మహిళల భద్రతను మరింత బలోపేతం చేయవచ్చని ఈ సందర్భంగా తెలిపారు. రైట్. ఇక హిల్ట్ పాలసీ అమల్లోకి తీసుకువస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేసింది. హిల్ట్ పాలసీ దేనికి సంబంధించి ముఖ్యంగా పరిశ్రమల రంగాన్ని ప్రోత్సహించడం కోసము. హైదరాబాద్ పారిశ్రామిక భూములకు బహుళ వినియోగ ప్రోత్సాహం ఇస్తారంట. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్, హిల్ట్, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్. కొన్ని ఫుల్ ఫామ్స్ అడుగుతారు, హైడ్రా ఫుల్ ఫామ్ ఏంటి, హిల్ట్ ఫుల్ ఫామ్ ఏంటి అని. ఈ పాలసీని ప్రభుత్వం అమల్లోకి తెచ్చి పారిశ్రామిక భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు చర్యలను ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం ఆధునిక సమతుల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని నూతన పారిశ్రామిక భూ వినియోగ విధానాన్ని రూపొందించినట్లు ప్రకటించింది. ఈ ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించగా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ దీనికి సంబంధించిన జీవోని విడుదల చేశారు. ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ పరిధి లోపల మరియు పరిసరాల్లో ఉన్న మొత్తం 22 పారిశ్రామిక వార్డుల్లో 9,292.53 ఎకరాల భూమిని గుర్తించారు. ఇందులో 4,740.14 ఎకరాలు చదును చేసిన భూమిగా పేర్కొన్నారు. ప్రతి పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించిన రేట్లు, దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా స్పష్టంగా వివరించారు. రైట్, సరిపోతుంది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పరిధిలో హిల్ట్ పాలసీ అనేది అమలవుతుంది. రైట్. ఇక క్రీడలకు సంబంధించి ఫార్ములా 1 అంటే స్పీడ్ కార్ రేసింగ్ ఉంటుంది కదా. సో రీసెంట్గా లాస్ వెగాస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 టైటిల్ని కైవసం చేసుకున్నాడు ప్రపంచ ఛాంపియన్ మ్యాక్స్ వెర్స్టాపెన్ రెడ్ బుల్ డ్రైవర్. సో లాస్ వెగాస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 టైటిల్ను రెడ్ బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ కైవసం చేసుకున్నాడు. ఓకేనా, సరిపోతుంది. ఏ ఈవెంట్ ఏంటి? ఓకేనా, మ్యాక్స్ వెర్స్టాపెన్ నెదర్లాండ్స్ దేశానికి చెందిన వ్యక్తి. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో క్లాసెస్ని అందిస్తూనే ఉంటాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న సమాధానాన్ని ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం గురించి తెలిపే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏంటి, ప్రకరణ ఏంటి? మరియు ఇంకొక క్వశ్చన్, నల్సా నూతన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎవరు? మనం ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో లాస్ట్ వీక్లో డిస్కస్ చేసిన టాపిక్ని కూడా క్వశ్చన్ ఇచ్చాను. నిన్న డిస్కస్ చేసిన ఒక టాపిక్ అండ్ లాస్ట్ వీక్లో డిస్కస్ చేసిన టాపిక్ని కలిపి క్వశ్చన్గా ఇచ్చాను. ప్రతి ఒక్కరు సమాధానాన్ని ఇవ్వండి. ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే ఫస్ట్ టాపిక్ ఎక్సర్సైజ్ అసిండెక్స్ న్యూస్లో ఉంది. ఏ దేశాలకు సంబంధించింది ఈ విన్యాసం చూడండి. నెక్స్ట్ భారత నౌకాదళంలో మాహే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ కమిషనింగ్. ఇక S&P గ్లోబల్ రేటింగ్ భారతదేశ వృద్ధి రేటును ఏ విధంగా అంచనా వేసింది. అండ్ అయోధ్య రామ మందిరంలో ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈరోజు. ఇక ఉత్తరప్రదేశ్ సాంప్రదాయ వారసత్వానికి GI గుర్తింపు వచ్చింది. మధురా జరీ పోషాక్కి GI ట్యాగ్. అండ్ 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి మరొక అప్డేట్. అండ్ అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం ఈరోజు, ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెనిస్ట్ విమెన్. థీమ్ ఏంటో గుర్తుపెట్టుకోండి. అండ్ మలేషియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అనే అంశంతో న్యూస్లో ఉంది. ఇక ఆపరేషన్ క్రిస్టల్ ఫోర్ట్రెస్ రీసెంట్గా న్యూస్లో ఉంది. అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దానికి సంబంధించి మాహే నది ప్రత్యేకతతో న్యూస్లోకి వచ్చింది. అండ్ భారత్ NCAP 2.0 రీసెంట్గా ముఖ్యంగా క్రాష్ టెస్ట్ సేఫ్టీ ప్రోటోకాల్లో భాగంగా న్యూస్లో ఉంది. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో మహిళా పారిశ్రామికవేత్తల భాగస్వామికి గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్ మరియు UN విమెన్ అవగాహన ఒప్పందము. అండ్ భారత మహిళల ప్రపంచ కబడ్డీ వరల్డ్ కప్ని కైవసం చేసుకుంది. ఎవరిపైన గెలుపొందింది చూడండి. ఇక మహిళలు చిన్నారుల భద్రత కోసము తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైన సురక్షిత గ్రామం కార్యక్రమము. ఇక హిల్ట్ పాలసీని అమలులోకి తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము.
అండ్ లాస్ వెగాస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 విజేతగా మ్యాక్స్ వెర్స్టాపెన్. ఇక ఈరోజు ప్రశ్న, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం గురించి తెలిపే రాజ్యాంగ ప్రకటన ఏది? నల్సా నూతన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎవరు? సో ప్రతి ఒక్కరూ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.